ఆలస్యంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నా కూడా ఇంటికి పోవడానికి ఏ ఒక్కరు కూడా కారణాలు చెప్పడం లేదు. నది రోడ్డుల సంగతి తెలిసి ఉందా, కష్టం అనిపించినా కడుపు నిండా భాగంగా చదువు పరిస్థితులు తీక్షణంగా ఉన్న ముఖంలో మాత్రం ఆత్మీయతను తెలుపుతా ఉన్నారు, ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నారు. మీరందరి ఆప్యాయతలకు ప్రతి ఒక్కకు ప్రతి చెల్లెలకు ప్రతి అమ్మకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరి అభ్యర్థులకు ప్రేమానురాగాలకు ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు జరుపుకుంటా ఉన్నారు. ఈరోజు అనంతపురంలో ఎన్ని వేల మంది ఈ నడి రోడ్డు మీదకి వచ్చి ప్రజాస్వామ్యం కూలీ కాబడతా ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని బిగ్గరగా చెప్పేందుకు ఇవాళ ఇన్ని వేల మంది ఈ నడి రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ వెళ్తున్నారు. ఇవాళ ఒక్కటి గమనించాలి, ఇవాళ రాష్ట్రంలో జరుగుతా ఉన్న పరిస్థితులు ఒక్కసారి గమనిస్తే ఇవాళ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరుగుతా ఉంది అంటే, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏమిటి అంటే ఒకే అబద్ధాన్ని చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పినందుకే ప్రభుత్వం నిమ్మరంగా చేస్తా ఉన్నాడు. రాష్ట్రంలో ఆయన చేసింది ఏమీ లేదు. 2 నెలల్లో ఆయన చేసింది ప్రజలకు మోసం చేయడం, 2 నెలల్లో ఆయన చేసింది ఏమిటి అంటే అవినీతిని పూర్తిగా నిండా ఉండడం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఈ 2 నెలల్లో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూలీ చేసిన చరిత్ర ఎవరికైనా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు కూడా సంశయించవలసిన పని లేదు. ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేయాలి, మనకు ఎలాంటి నాయకత్వం కావాలి, మనకు ఎలాంటి నాయకులు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలి అనేది మనమంతా కూడా మన మనస్సాక్షి అడగాలి. మనమంతా కూడా మన గుండెల మీద చేతులు వేసుకొని మనం ప్రశ్నించుకోవాలి, మనకు ఎటువంటి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి. ఒకసారి అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు చేసింది నేను వాళ్ళు చెప్తా ఉన్నాను, ఇటువంటి ముఖ్యమంత్రి నేను కావాలా వద్దా అన్న సంగతి నేను మిమ్మల్ని అడుగుతాను. ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు, 2 ఏళ్ల కింద ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలతో పనిపడింది. ప్రజలు ఓట్లేస్తే కానీ ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే పరిస్థితి లేదు. అటువంటి ప్రజలతో పనిపడినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అరవిందన్న మాటలేమిటి? ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకుంటే దాని అన్న మాటలేమిటి? ఆ రోజు తన గ్రామాలకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకొని ఉపన్యాసం చేస్తే తన ఓట్ల నుంచి వచ్చే మాటలేమిటి? గ్రామాలలో వల్ల ఎవరైనా మిస్ అయిపోతారేమో, చూడకుండా పోతారేమో అని చెప్పి అలా ఫ్లెక్సీలకు కనపరిస్తే ఫ్లెక్సీలకు లైట్లు కూడా పెట్టుకోవడం అన్ని పొరపాటుగా ఆ ఫ్లెక్సీలు ఎవరైనా చూడడం మానేస్తారేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉంటే ఇంట్లో టీవీ ఆన్ చేసినా కూడా అదే మాటలే వినిపిస్తాయి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో టీవీని వదిలిపెట్టలేదు, గ్రామాల్లో ఫ్లెక్సీలను వదిలిపెట్టలేదు, చివరికి గోడలను కూడా వదిలిపెట్టుకోకుండా రాష్ట్రంలో వచ్చాడు. ఆ గోడల మీద రాసిన రాతలు
టీవీలో తాను చెప్పిన మాటలు, మైకు పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రసంగం, ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఆ మేనిఫెస్టోలో ఉన్న మాటలు రావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాట. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నేను మాట టీవీలలో చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా లేదా? 2 చేతులు పైకి గట్టిగా చెప్పాలి. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఇవాళ బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకి చాలా వేలం వేస్తా ఉన్నట్టు, ఆప్షన్ చేస్తా ఉన్నట్టు, వేలం వేస్తా ఉన్నట్టు ఇంటికి నోటీసులు మాత్రం వస్తా ఉన్నాయి. ఎప్పుడంటే అప్పుడు బ్యాంకర్లు ఇంటికి వచ్చి నానా రకాలుగా మాట్లాడిపోతూ ఉన్నారు. జరుగుతూ ఉన్న పరిస్థితిని ఆ రోజు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికలప్పుడు రైతు రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానన్నాడా లేదా అని అడుగుతా ఉన్నా నేను. 2 చేతుల పైకెత్తి అన్నాడు అని చెప్పి గట్టిగా చెప్పాలి. ఎన్నికలైపోయాయి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. 87,000 కోట్ల రూపాయల రైతు రుణాలు తాను ఆ రోజు మాఫీ చేస్తాను అని చెప్పిన మనిషి ఈ 2 ఏళ్లలో ఆయన చెప్పిన ప్రకారం కట్టకుండా ఉన్నందుకు 87,000 కోట్ల మీద 25,000 కోట్ల రూపాయల రైతు రుణాలు మీద ఇవాళ వడ్డీలు కడతా ఉన్నారు రైతులు. ఇవాళ ఇటువంటి 25,000 కోట్ల రూపాయల రైతులు వడ్డీలే కడతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ పేరిట తాను ఇచ్చింది చెనిక్కాయలకు బెల్లానికి కూడా సరిపోకుండా వడ్డీలో 3వ వంతుకు కూడా సరిపోయే విధంగా ఇవాళ రైతు రుణమాఫీ కార్యక్రమం చేసేసి రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, రైతులందరూ ఇవాళ సంతోషంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. 2 చేతుల పైకెత్తి ఇలా 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 అని. ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఏ గోడ మీద చూసినా, ఏ టీవీలో చూసినా, ఏ ఉపన్యాసం చూసినా డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తారు అని చెప్పి అన్నాడా లేడా అడుగుతా ఉన్నా నేను. 2 చేతుల పైకెత్తి గట్టిగా అన్నాడు అన్నాడు అన్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా నేను, ఇదే చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఇవాళ తాను మాఫీ కథ దేవుడెరుగు ముష్టేసినట్టు 3,000 రూపాయలు ఇచ్చి అది కూడా అప్పుగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చి అదే మాఫీ అని చెప్పి తాను అండం న్యాయమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. గట్టిగా 2 చేతుల పైకెత్తి గట్టిగా ఇలా 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 అనాలి. ఇవాళ ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు బతకడానికి అవస్థలు పడి ఇవాళ అంతవరకు వడ్డీ లేని రుణాలు కట్టే పరిస్థితి నుంచి ఇవాళ 2 రూపాయల వడ్డీలు 2.5 రూపాయల వడ్డీలు కట్టే పరిస్థితిలోకి ఇవాళ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు వెళ్ళిపోయారు. ఇవాళ నేను ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మైకు పట్టుకున్నప్పుడు, గోడల మీద రాత రాసినప్పుడు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వస్తా ఉన్నప్పుడు తాను అన్న మాట ఏమిటి? జాబు రావాలంటే బాబు రావాలి అన్న మాట అన్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? 2,000 రూపాయలు బట్టి ఇంటికి ఇస్తాను అన్నాడా లేదా? 2 చేతుల పైకెత్తి అన్నాడు అని చెప్పి గట్టిగా అనాలి. బావేమో ముఖ్యమంత్రి అయ్యాడు, ఉన్న జాబులన్నీ కూడా పెరుగుతూ పోతా ఉన్నాడు. బాబేమో ముఖ్యమంత్రి జాబులో కూర్చున్నాడు. మీకెవరికైనా 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చిందా అని అడుగుతా ఉన్నా. ఇలా 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 ఎవడికి రాలా. ఎన్నికలప్పుడు అందరికీ ఇల్లు కట్టిస్తానన్నాడు. పూర్తిగా ఇల్లు లేని, పూర్తిగా కొట్టాలే లేని ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తామన్నాడు. గుడిసే లేని ఆంధ్ర రాష్ట్రం చేస్తానన్నాడు. ఒక్కరికన్నా ఇల్లు కట్టించాలని అడుగుతా ఉన్నా నేను. ఇలా ఇలా ఇలా
గారు చేస్తా ఉన్న మోసాలు ఇవి. ఆ రోజు ఎన్నికలప్పుడు అబద్ధాలు ఆడాడు, అబద్ధాలు ఆడిన తర్వాత మోసం చేశాడు. మోసం చేసిన ఈ వ్యక్తి కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేంద్రంతో అన్న పోరాటం చేస్తాడు, కేంద్రం నుంచి అన్న డబ్బులు కేంద్రం నుంచి అన్న వాళ్ళు చెప్పిన హామీలను తీసుకొస్తాడు, కనీసం అప్పుడన్నా యువకులకు ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీతో కలిసి చేసిన హామీ, ఆ రోజు 5 ఏళ్ళు ఇస్తామంటే కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు. ఆ హామీ ఇస్తే కనీసం పిల్లలకు ఉద్యోగాలన్నా వచ్చే పరిస్థితి మెరుగవుతుంది అనే సంగతి తెలిసి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ హైదరాబాద్ లోనూ ఆంధ్రప్రదేశ్ లోనూ ఉన్నప్పుడు నరేంద్ర మోడీ తెలుగులో తిడతాడు, కానీ ఢిల్లీకి పోతే మాత్రం ఇంగ్లీష్ లో నరేంద్ర మోడీని పొగడొస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు, ఒకవేళ ఇవ్వకపోతే మా మంత్రులు మేము ఉపసంహరించుకుంటాం అని చెప్పి 1 నెల మీకు గడువిస్తున్నాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వలేడు. కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు పొరపాటున అల్టిమేటం ఇచ్చాడు అని అంటే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ 2 ఏళ్లలో చేసిన అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీలు వేస్తాడు అన్న సంగతి మనమందరికీ కూడా తెలిసిన విషయమే. అందుకనే రాష్ట్ర ప్రజలను అమ్మేశాడు. పోనీ నరేంద్ర మోడీతో ఎలాగూ నువ్వు కొట్లాడలేవు, పక్కన నీతో పాటు రాష్ట్రంలో పక్కన ఉన్న కేసీఆర్ గారితో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ గారితో ఉన్న కనీసం గట్టిగా నిలదీయగలుగుతావా అని అడిగితే ఒకవైపున కేసీఆర్ గారు కృష్ణా మీద గోదావరి మీద అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతూ పోతా ఉన్నారు. ఆ ప్రాజెక్టులు కడితే కిందికి శ్రీశైలంలోకి నీళ్లు రావు, గోదావరి నీళ్లు తెలంగాణ నుంచి కిందికి రావు. ఈ సంగతులన్నీ కూడా తెలిసినా కూడా కేసీఆర్ గారు పైన 800 అడుగుల్లోనే మహబూబ్ నగర్ లోనే లిఫ్టులు పెట్టి నీళ్ళన్నీ ఎడాపెడా తోడుకుంటా పోతా ఉంటే కనీసం అడిగే పరిస్థితి కూడా లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని ఎందుకు నిలదీయలేకపోతున్నారో తెలుసా? కొద్ది రోజుల కిందట మనం టీవీలో చూసాం, కొద్ది రోజుల కిందట మనం అంతా గుర్తుకు తెచ్చుకుంటే ఆ రోజు సూట్ కేసులు కనిపించేటివి, సూట్ కేసులో డబ్బులు, ఆ డబ్బులు తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తి సూట్ కేసులో డబ్బులు నింపుకొని ఎమ్మెల్యేలను కొనేదానికి డబ్బులు తీసుకొని పోయాడు. డబ్బులు తీసుకొని పోయి ఆ ఎమ్మెల్యేలకు కొనుగోలు చేసేదానికి తన ఎమ్మెల్సీ తెలంగాణలో తన ఎమ్మెల్సీని గెలిపించుకునేదానికి తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను కొనాలని నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే ఒక వ్యక్తిని పంపించాడు, సూట్ కేసు నిండా డబ్బు పెట్టించి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు కొనేదానికి ఆ మనిషిని పంపించాడు. సూట్ కేసు నిండా నల్లధనమే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడాడు. ఫోన్లో ఏం మాట్లాడాడో తెలుసా? మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ, ఆయన మాట్లాడిన మాటలు నిజంగా ఎప్పటికీ కూడా మర్చిపోలేని మాటలు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లధనంతో సూట్ కేసుల్లో బ్లాక్ మనీ పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తూ దాన్ని పంచుతూ ఏకంగా పట్టుబడిపోతే ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. ఆ మనిషిని ఇంకా జైల్లో పెట్టుకోకుండా ఇంకా వదిలేసిన పరిస్థితి వాళ్ళకి కనిపిస్తా ఉంది. అందుకనే ఆ మాటలు ఎవరు కూడా మర్చిపోలేని మాటలు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి ఎందుకు భయపడతాడు అని అంటే కారణం, చంద్రబాబు నాయుడు గారు కన్నా ఈ అక్రమ ప్రాజెక్టుల మీద కేసీఆర్ గారు నిలదీస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మన వాళ్ళు బ్రీఫ్ అన్న మాటలు బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టిస్తాడు కేసీఆర్ గారు. అందుకనే రాష్ట్రాన్ని కూడా అమ్మేశాడు. నేను ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలను మోసం చేశాడు. ముఖ్యమంత్రిగా తానుండి కనీస బాధ్యతలుగా తాను గట్టిగా పోరాటం చేయవలసిన అంశాలను పూర్తిగా ప్రజలను అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఆయన చేసింది ఏమిటి అని అంటే విడిగా అవినీతిని చేశాడు. ఇవాళ అవినీతి ఏ స్థాయిలో ఉంది అంటే ఇసుక దగ్గర నుంచి బొగ్గు దాకా
ఏది ముట్టుకున్న అవినీతి కనిపిస్తుంది. రాజధాని నగరంలో భూముల దగ్గర నుంచి గుడిలో లింగాన్ని గుడి భూములను కూడా అమ్మే పరిస్థితిలోకి ఇవాళ ఈ రాష్ట్రం దిగజారిపోయింది. విడిగా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి అంటే అవినీతి. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఇటువంటి వ్యక్తిని మామూలుగా సినిమాలు లేకపోతే ఎప్పుడైనా మనం సినిమాల్లోకి ఎప్పుడైనా పోతే సినిమా చూస్తూ ఉంటాం. ఇటువంటి వ్యక్తి ఎవరైనా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఇటువంటి క్యారెక్టర్ ఎవరైనా కనిపిస్తే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఏమిటంటే ఆ సినిమాలోని విలన్ పాత్ర గుర్తుకొస్తుంది. ఆ విలన్ కూడా అంతే. సినిమా 14 రీళ్లుంటే 13 రీళ్లు దాకా విలన్ ఆధిపత్యం ఉంటుంది. పాపం హీరో అమాయకుడు, పాపం హీరో అన్ని కరెక్ట్ గా చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు మాదిరి హీరోకు అవినీతి ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న స్థాయిలో అవినీతి తెలియదు. హీరో పాపం అమాయకుడు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేడు. హీరో పాపం అమాయకుడు, స్ట్రైట్ గా మాట్లాడతాడు, ఉన్నట్టుగా చెప్తాడు. హీరో పాపం అమాయకుడు. కానీ సినిమాల్లో కూడా 14వ రీల్ వచ్చేసరికి మాత్రం క్లైమాక్స్ వస్తుంది. కథ అడ్డం తిరుగుతుంది. కథ అడ్డం తిరిగితే ఏమవుతుందో తెలుసా? విలన్ జైలుకు పోతాడు, హీరో రాజు అవుతాడు. సినిమాలో కూడా ఇదే జరుగుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి మోసాలు చేసే ఇటువంటి వ్యక్తిని ఏం చెయ్యాలి అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను గట్టిగా. మేమైతే చెప్తా ఉన్నాం, రాయలసీమలో అయితే మామూలుగా మాట్లాడే మాటలు ఏమిటి తెలుసా? రాయలసీమలో అయితే ఇటువంటి మోసం చేసే వాళ్ళను, ఇటువంటి పిక్ పాకెట్ చేసే వాళ్ళను, ఇటువంటి వాళ్ళను ఏం చేయాలి? చెప్పు చూపించాలి అని చెప్పి మామూలుగా చెప్పుతో కొట్టాలి అని చెప్పి అంటారు. నేనైతే అడ్డం లేదబ్బా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు చెప్పు అని చెప్పంటే చంద్రబాబు నాయుడు గారికి ఉలికిపాటు వస్తుంది కాబట్టి నేను అనడం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు కాబట్టి చెప్పులు వద్దులే. చెప్పులతో పాటు ఈసారి చీపుర్లు కూడా చూపించే కార్యక్రమాలు గట్టిగా చేయండి. కనీసం అప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది, తాను చెప్పిన మాటలు నమ్మి తాను చేసిన మోసాలను చూసి ఇవాళ ఒక్క అనంతపురం జిల్లాలోనే 80 మంది రైతులు, 80 మంది రైతులు, వాటిలో దాదాపుగా 14 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు కారణం ఎవరో చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది, పిల్లలు ఉద్యోగాలు దొరక్క సతమతం అవుతా ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదాను నువ్వు తాకట్టు పెట్టడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి ప్రజల చేత ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. ఇవాళ తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, తాగడానికి నీళ్లు ఇప్పుడే లేని పరిస్థితులు ఉంటే తెలంగాణలో ఆ ప్రాజెక్టులు కడితే ఇక కిందికి నీళ్లు ఎలా వస్తాయి, తాగడానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని సంగతి చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఒక్కటి ఉండాలి, ఒక నాయకుడిగా లేదా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక నాయకుడు కానీ తన నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట మీద తాను నిలబడాలి. ఆ మాట కొరకు ఎంతకైనా కూడా పోయే పరిస్థితి రావాలి. అప్పుడే రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలుస్తుంది. రాజకీయాలలో విశ్వసనీయతకు అర్థం తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి కూడా గర్వంగా చెప్తాం. కానీ ఇదే రాజకీయాలలో
విశ్వసనీయతనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అని అంటే ఆ పేరు కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే పేరు కూడా వస్తుంది. ఇవాళ ఈ వ్యవస్థ మారాలి అని అంటే మనమంతా కూడా ఒక్కటి కావాలి. రాజకీయాలలో ఈ వ్యవస్థను మార్చాలి అని అంటే అందరిలో చైతన్యం రావాలి. ఎవరైనా రాజకీయ నాయకుడు ఎన్నికలప్పుడు మైకు పట్టుకొని తాను ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేయడం కాదు, వాగ్దానాలు ఒకవేళ చేయకపోతే చెప్పులు చీపులు కూడా చూడాల్సి వస్తుంది అన్న మాట, అన్న సంకేతం కూడా అందరికీ పోవాలి. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థ మారుతుంది. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి అని అంటే మనమంతా కూడా ఒక్కటి కావాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉండొచ్చు, ఇవాళ ప్రజల గొంతు వినపడకుండా పోతే నన్ను ఎవడు ప్రశ్నిస్తాడు, నన్ను ఎవడు అడుగుతాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉండొచ్చు, ప్రజల గొంతును నొక్కేసినామంటే ఎవడు మాట్లాడలేడు. ప్రజల గొంతు నొక్కాలి అని అంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేలను విచ్చలు విడిగా అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసేస్తే పాయ కదా అని చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు. కానీ ఒక్కరు చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయొచ్చేమో, ఒక్కొక్కరికి 30 కోట్ల రూపాయలు 40 కోట్ల రూపాయలు ఎలా చూపించి కొనుగోలు చేయొచ్చేమో. ఇప్పటికి దాదాపుగా 19 మంది ఎమ్మెల్యేలకు కొన్నావు. ఈ 19 మంది ఎమ్మెల్యేలకు 30 కోట్ల చొప్పున ఇచ్చినామంటే దాదాపుగా 600 కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజలు నిలదీస్తారన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు, ఎమ్మెల్యేలను కొంటే ప్రజల గొంతు మూగబోతుంది, ప్రజలు పూర్తిగా మాట్లాడటం మానేస్తారని. కానీ నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, నీ ఆలోచనలు తప్పు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. ఆ రోజు 2009లో 2011లో జగన్ అనే వ్యక్తి బయటకు వచ్చినప్పుడు జగన్తో పాటు ఉన్నది వాళ్ళ అమ్మ విజయమ్మ తప్ప వేరే ఎవరు లేని పరిస్థితి లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఆ రోజు నిలబడింది ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి గుండె చప్పుడు కూడా నిలబడింది తోడుగా. ఆ చప్పుడు మళ్ళీ ఏకమవుతుంది, ఏకమై చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యేలు పోయిన చోట ఆ గుండె చప్పుడే, ఆ ప్రజలే మళ్ళీ వేరే వ్యక్తిని మళ్ళీ ఎమ్మెల్యేగా తెచ్చుకుంటారు, వాళ్ళే మా నాయకుడు అని చెప్పి ప్రజలు గర్వంగా కూడా చెప్పుకునే రోజు కూడా వస్తుందని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఏ లెవెల్లో కూని చేస్తా ఉన్నారు అంటే, ఒకవైపున ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తా ఉన్నారు నిస్సిగ్గుగా. ఆ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించరు, ఆ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయరు, ఆ ఎమ్మెల్యేలను తిరిగి తీసుకొని పోయి ప్రజల్లో నిలబెట్టించి వాళ్ళకు ఓట్లేయండి అని చెప్పి అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేదు. కారణం, ప్రజలు తిరగబడతారని, ప్రజల్లో వ్యతిరేకత ఉందని. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేందుకు ఇవాళ చేస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, జిల్లాలో కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కోపాలు తీసుకుంటా ఉన్నాడు. ఇవాళ ప్రకాష్, నేను అడుగుతా ఉన్నా, ఇదే ఇవాళ పరిస్థితిని అడుగుతా ఉన్నా, నేను ప్రకాష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. ప్రకాష్ కార్యకర్తలు హాస్పిటల్లో ఉంటే, గొడవ జరిగి హాస్పిటల్లో ఉంటే ఆ హాస్పిటల్కు ప్రకాష్ పోయాడు పరామర్శించడానికి. పోయినప్పుడు ప్రకాష్ని ఇబ్బందులు పెట్టాలని, ప్రకాష్ని కొట్టాలని, ప్రకాష్ని చంపాలని అక్కడికి వేరే వాళ్ళంతా వచ్చి కూడా మోకరించి ప్రకాష్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో పట్టపగలే ప్రభుత్వమే కూలీలు చేయిస్తే పరిస్థితి లేకపోతా ఉంటే ఎక్కడ చెప్పుకోవాలని చెప్తా ఉన్నా. పట్టపగలే ఎంఆర్ఓ కార్యాలయంలోనే హత్యలు చేయిస్తారు విజయ్ భాస్కర్ రెడ్డిని, ప్రసాద్ రెడ్డిని. పట్టపగలే ఒక షాపు ఇవ్వలేదు అని చెప్పి ప్రకాశం శెట్టిని హత్య చేయిస్తారు. పట్టపగలే సింగిల్ విండో ఆఫీసులోకి పిలిపించేసి సింగిల్ విండో చైర్మన్, సింగిల్ విండో అధ్యక్షుడిని భాస్కర్ రెడ్డిని పట్టకలి చంపించేస్తారు. సాక్షాత్తు ప్రభుత్వమే దగ్గర ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎక్కడికి పోవాలి ప్రజలు, ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ఇవాళ ప్రతి పోలీస్ అధికారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు అని చెప్పి వ్యక్తిగతం గట్టిగా చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి,
చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చేయమని చెప్పినా కూడా దయచేసి ఆలోచనలు చేయండి. దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచనలు చేయండి. ఆలోచన చేసి న్యాయాన్ని కాపాడండి. కారణం మీరు వేసుకున్న సొక్కాలకు జీతం ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు కాదు, గవర్నమెంట్ ఇస్తాంది అనే సంగతి మర్చిపోవద్దండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు ఉంటాడు, రేపొద్దున మేము వస్తాము అనే సంగతి మర్చిపోవద్దండి అని చెప్తా ఉన్నా. ఇవాళ ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా ధర్నాలు చేస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఉత్తరంగా కూడా ధర్నాల కార్యక్రమాలు మొదలు పెడతామన్న సంగతి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. కాబట్టి ప్రతి పోలీస్ సోదరుడికి నేను చెప్తా ఉన్నా, మీరు మీ డ్యూటీ చేసినప్పుడు మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలను మాత్రమే చూడండి అని చెప్పి ఆ సింహాల వెనుక ఉత్తరక్కడ చూడదండి అని చెప్పి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తా ఉన్నా. ఇవాళ జరుగుతా ఉన్న ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఇన్ని వేల మంది ఈ నడి నుండి నిలుకొచ్చి నిలుచుని మన బాధలు వినండి అని చెప్తా ఉన్న ఈ పరిస్థితిని గమనించండి అని చెప్పి ఒక్కసారి ప్రతి పోలీసు సోదరునికి కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఇప్పటికి కూడా ఆలస్యమైన చెరగని చిరునవ్వులతోనే అప్రయత్నం చూపించారు. చెరగని చిరునవ్వులతోనే అశ్లీలతను సంస్కరించారు. ఈ ప్రేమానురాగాలు ఈ ఆప్యాయతలు ఎన్నడూ కూడా మర్చిపోలేదు. ఈ జిల్లాలో 5 దఫాలుగా దాదాపుగా నెలపాటు ఈ జిల్లాలో ఓదార్పు యాత్ర కార్యక్రమాలు చేశాం. దాదాపుగా 30 రోజుల పరిస్థితులు ఈ జిల్లాలోనే గడిపాం. 30 రోజుల పరిస్థితులు ఈ జిల్లాలోనే గడిపి ప్రతి గణపత్య చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఆశ్రయించాం. చేతనైన దానికి చేశాం. ఇంకా అక్కడక్కడ ఎక్కడైనా మేమేమైనా నియోజకవర్గానికి వెళ్ళిపోయి తర్వాత ఆ నియోజకవర్గంలో ఏదైనా ఘటన జరిగిన పరిస్థితుల్లో అటువంటి ఏదైనా మిగిలిపోయిందంటే వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటామని చెప్పి వాళ్ళందరికీ కూడా గట్టిగా భరోసా ఇస్తూ ఈ జిల్లా చూపించిన ఆదరణ అభిమానం నేను అందరికీ కూడా మర్చిపోలేదని, నేను ఈ జిల్లా మనవాడిని అని చెప్పి మాత్రం మీ అందరి ప్రేమానురాగాలకు అభ్యర్థులకు మరొకసారి సూచన